V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. తమిళనాట తలపతి విజయ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి దారి తీసింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ప్రచారాలు మొదలుపెట్టారు. లేటెస్ట్ గా కరూర్ ర్యాలీలో ఘోరమైతే జరిగిపోయింది. 41 మంది చనిపోయారు. ఇందుకు మీరంటే మీరే కారణమని డీఎంకే ప్రభుత్వం, టీవీకే పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మరి ఇంతటి విషాదాన్ని నింపిన ఈ ఘటనతో విజయ్ పార్టీకి మైనస్సా? ఏం జరగబోతోంది? కరూర్లో ఘోరం జరిగింది. విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాటతో 41 మంది చనిపోయారు. ఇందులో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. విజయ్ మామ, విజయ్ సర్ అని ప్రేమగా పిలుచుకునే జనం ఇప్పుడు ఆ తలపతి ర్యాలీలోని ప్రాణాలు విడిచిన పరిస్థితి. ఇది మాటలకు అందని విషాదం. ఏ ప్రజల కోసమైతే రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు పెడుతున్నవారు ప్రచారాల్లో అదే ప్రజల భద్రత పట్టించుకోనక్కర్లేదా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు వస్తున్నాయి. తొక్కిసలాట ఘటనతో తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే విజయ్ గతేడాది చేసిన వేర్వేరు ర్యాలీల్లో 11 మంది చనిపోయారు. ఇప్పటికే టీవీకే పార్టీ విజయ్ పై చాలా డ్యామేజ్ ఉంది. ఇప్పుడు ఈ ఘటనతో మరింతగా మైనస్ పెరుగుతున్నట్టున్నారు. ఒక సభ పెడితే ఆ పార్టీపై అభిమానంతో వచ్చే వారికి సెక్యూరిటీ కల్పించడం, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం కనీస బాధ్యత. కానీ అదే జరగట్లేదన్నది టీవీకేపై వస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఈ డ్యామేజ్ నుంచి తప్పించుకునేందుకు టీవీకే ప్రయత్నాలు చేస్తుంది. డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు డీఎంకే కూడా ఎదురు దాడికి దిగుతుంది. రాజకీయాలకు ఇది సమయం కాదు అంటూనే నిర్లక్ష్యంపై ఫైర్ అవుతున్నారు. సో తప్పు ఎవరిది అన్నది ఇవాళ కాకపోయినా కమిషన్ వేస్తారా, సిబిఐ ఎంక్వైరీనా, మరొకటా అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చనిపోయింది ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా 41 మంది. ఇందులో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఊపిరాడక క్షణాల వ్యవధిలోనే చనిపోయారు. ఇది ఘోరమైన విషాదం. మరి ఇంతటి విషాదానికి ఎవరు కారణమన్నది ఖచ్చితంగా తేలాల్సిందే. దర్యాప్తులో ఏం తేలుతుంది, ఎవరిని బాధ్యులు చేస్తారు అన్న విషయం చుట్టూనే తమిళ రాజకీయం తిరగడం ఖాయంగా కనిపిస్తుంది. టీవీకే పార్టీని కార్నర్ చేయాలని చూస్తున్న డీఎంకే ఈ ఎపిసోడ్ను గట్టిగా వాడుకునే అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ధీటుగా ఎదుగుతున్న విజయ్ పార్టీ కూడా ఇది తమ తప్పు కాదు, ప్రభుత్వానిదే అన్నది హైలైట్ అయ్యేలా చూసుకుంటుంది. సో బ్లేమ్ గేమ్ అయితే షురువైంది. ఇది వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీపై ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుందన్నది కీలకంగా మారుతుంది. చనిపోయిన వారి కుటుంబాలకు 20 లక్షల చొప్పున విజయ్ ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించారు. కానీ తొక్కిసలాట తర్వాత సైలెంట్ గా చెన్నై వెళ్లిపోవడం, ఆ తర్వాత బాధితులను పరామర్శించకపోవడం, ఇవన్నీ సోషల్ మీడియాలో షేమ్ అంటూ కామెంట్లకు దారితీసింది. తొక్కిసలాట ఘటన తమిళనాడులో ముఖ్యంగా టీవీకేకి పొలిటికల్ గా షాక్ గా మారింది. అసలు సెప్టెంబర్ 27న కరూరు వేలుస్వామిపురంలో సీక్వెన్స్ గా ఏం జరిగిందన్నది 1 by 1 చూద్దాం. స్టాంపే ట్రిగ్గర్ ఏంటో డీకోడ్ చేద్దాం. నిజానికి ర్యాలీ టైం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇచ్చారంటున్నారు. అయితే ర్యాలీ జరిగే చోటుకు విజయ్ చాలాసేపటి వరకు రాలేదు. అలాగే జనానికి కేవలం 10,000 మందికి అనుమతించారు. కానీ 40,000 నుంచి 50,000 దాకా పోగయ్యారు. అది కూడా ఇరుకుగా ఉన్న ప్రాంతంలో. ర్యాలీకి వచ్చిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. నిజానికి పోలీసులు టీవీకే కోరిన 4 స్పాట్లు రిజెక్ట్ చేశారంటున్నారు. సాయంత్రం 4 గంటలకు వేలుస్వామిపురంలో ర్యాలీ దగ్గర క్రౌడ్ పెరిగింది. విజయ్ 7 గంటలు ఆలస్యంగా రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. అందరూ ఆయన దగ్గరగా చూసేందుకు ఎగబడ్డారు. ఉదయం నుంచి విజయ్ కోసం వేచి చూసిన వారికి నీళ్లు లేకపోవడం, ఎండగా ఉండడం, వీటితో క్రౌడ్ ను తట్టుకోలేక మూర్చపోయారు. విజయ్ సభకు పోలీసులు 23 కండిషన్లు విధించినా టీవీకే ఉల్లంఘించిందని ఆరోపణలున్నాయి. సరిగ్గా 7 గంటల 45 నిమిషాల టైంలో తొక్కిసలాట జరిగింది. విజయ్ స్పీచ్ మధ్యలో ఆపేసి వెళ్లిపోయారు. చనిపోయిన వారిలో 17 మంది మహిళలు, 9 మంది పిల్లలున్నారు. టీవీకేది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని డీఎంకే ఫైర్ అవుతుంది. క్రౌడ్ పెంచడానికి ఇంటెన్షనల్ గానీ ర్యాలీ డిలే చేశారన్నారు. అలాగే రూల్స్ ఉల్లంఘించారన్నారు. రోడ్ షోలు, క్యాన్వాస్ సైజ్ కూడా పెద్దదిగానే ఉందన్నారు. అంతేకాదు డ్రోన్ షాట్స్ కోసం మీటింగ్ ఆలస్యం చేశారన్నారు. డీఎంకే స్టూడెంట్ వింగ్ అయితే విజయ్ ఇంటి ముందు నిరసన తెలిపింది. రాళ్లు రువ్వడంతోనే తొక్కిసలాట జరిగిందన్న టీవీకే వాదనను డీఎంకే తోసిపుచ్చింది. మరోవైపు డీఎంకే కుట్రతోనే తొక్కిసలాట జరిగిందంటున్నారు. లాఠీ చార్జ్, రాళ్లు రువ్వడం, పైగా పోలీసులు క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోవడం, ఇవన్నీ జరిగాయంటున్నారు. డీఎంకే ప్రభుత్వ భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణమని బీజేపీ విమర్శించింది. బీజేపీ నేత అన్నమలై అయితే సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు.
సో ఓవరాల్ గా తమిళనాడు కరూర్ ఘటనలో బ్లేమ్ గేమ్ పొలిటికల్ టెన్షన్ ను పెంచుతుంది. 7:30 గంటల సమయంలో పవర్ కట్ జరిగిందని, అదే భయాందోళనకు దారితీసిందన్నారు. నిజానికి పవర్ కట్ చేయాలని టీవీకే రిక్వెస్ట్ చేసినా ప్రభుత్వం ఆ పని చేయలేదని డీఎంకే వివరణ ఇచ్చుకుంది. పార్టీ ఏర్పాటు చేసుకున్న జనరేటర్ సమస్యలతోనే లైట్లు డిమ్ అయ్యాయంటున్నారు. విజయ్ రాకముందు తీగలకు తగిలేలా చెట్ల కొమ్మలపై ప్రమాదకరంగా ఉండడంతో క్రౌడ్ కంట్రోల్ కోసం కొద్దిసేపు పవర్ ఆఫ్ చేశారంటున్నారు. అయితే ఇదే భయాందోళన పెంచిందని టీవీకే పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు ఈ ఘటనపై ప్రొటెక్షన్ ఇవ్వాలని మద్రాస్ హెచ్సీలో పిటిషన్ ఫైల్ చేసింది. సిబిఐ దర్యాప్తుతోనే నిజాలు తెలుస్తాయన్నది. డీఎంకే పార్టీ వ్యవహారంతోనే ఇలా తొక్కిసలాట జరిగిందన్నారు. విజయ్ ర్యాలీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం సేవ్ చేయాలని, స్టాంపేడ్ ట్రిగ్గర్ ఏంటో తెలిసిపోతుందని కోర్టుకు విన్నవించింది. కరెంటు పోవడం వల్లే ప్రమాదం జరిగింది కాదు, చెట్టు కొమ్మ విరిగి పడటంతో తొక్కిసలాట జరిగింది. మీరే సెక్యూరిటీ ఏర్పాట్లు చేయలేదు, మీరే ఇరుకు రోడ్డులో ర్యాలీ పెట్టారు, మీరే కరెంటు తీసేశారు, మీ జనరేటరే పనిచేయలేదు. ప్రమాదంపై ఇది రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు. రాజకీయాలకు తావు లేదంటూనే ప్రచార ర్యాలీ పెట్టుకున్న వారు నిర్లక్ష్యం ఎందుకు వహించారు? ఏం చేశారన్న పాయింట్ను డీఎంకే వినిపిస్తోంది. మరి ఈ మొత్తం ఎపిసోడ్ రాజకీయాలను షేక్ చేస్తుందా? పొలిటికల్ మైలేజ్ ఎవరికి తగ్గుతుంది? టీవీకే పార్టీని తలపతి విజయ్ 2024లో లాంచ్ చేశాడు. సెక్యులర్, సోషల్ జస్టిస్ ఐడియాలజీ ఆధారంగా పార్టీ ఉంటుందని ప్రకటించాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున సీఎం క్యాండిడేట్గా బరిలో ఉన్నారు. ఈసారి తమిళనాడు రాజకీయం కొత్త వైబ్లో ఉంది. ఓవైపు అన్నాడీఎంకే లైసెన్స్తో టీవీకే పార్టీకి విజయ్కు చాలా క్రేజ్ వచ్చింది. డీఎంకేకు ప్రత్యామ్నాయం టీవీకే అన్న చర్చ తమిళ రాజకీయాల్లో నడుస్తోంది. ఫ్యాన్ బేస్ ఆధారంగా మాస్ మొబిలైజేషన్కు అవకాశమున్న లీడర్. అటు విజయ్ కూడా గత కొన్నాళ్లుగా డీఎంకే, బీజేపీను టార్గెట్ చేస్తూ పొలిటికల్గా భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. సరిగ్గా ఒక్కో స్టెప్ ఎక్కుతున్న టైంలో కరూర్ తొక్కిసలాట ఒక్కసారిగా గేమ్ను షిఫ్ట్ చేసేలా మారిందా అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. నిజానికి 2024లో తలపతి విజయ్ పార్టీ పెట్టాక చేసిన వేర్వేరు ర్యాలీల్లో ఇలాగే తొక్కిసలాట ఘటనలు జరిగాయి. గతేడాది 3 వేర్వేరు ర్యాలీల్లో 11 మంది చనిపోయారు. అవన్నీ తొక్కిసలాటలు, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడంతోనే జరిగాయి. ఇప్పుడు కరూర్ ఘటన ఏకంగా 41 మంది చనిపోవడం అంటే మాటలు కాదు. 2024లోనే మద్రాస్ హైకోర్టు టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలపై సేఫ్టీ గైడ్లైన్స్ ఇచ్చింది, రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కానీ పూర్తిగా అమలు కావడం లేదు. విజయ్ తలపతి సూపర్ స్టార్ స్టేటస్ కారణంగా క్రౌడ్ కంట్రోల్ కావట్లేదన్న వాదన వినిపిస్తోంది. అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ మంది వస్తుంటారు. బారికేడింగ్, మెడికల్ టీం, పోలీస్ అరేంజ్మెంట్స్ లోపాలను టీవీకే చెబుతోంది. 2024 ఘటనల తర్వాత టీవీకే విజయ్ సభలు, ర్యాలీల్లో భద్రతా చర్యలు పెంచుకుందని చెప్పినా కరూర్లో మళ్లీ తీవ్ర విషాదం రిపీట్ అయింది. ఇది ఖచ్చితంగా మైనస్సే అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో సభలు, ర్యాలీలనే కంట్రోల్ చేయని వారు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు? ప్రజలకు ఏది భద్రత అన్న పాయింట్ చుట్టూ డీఎంకే ప్రచారం చేయొచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్పై తమిళనాడు సీఎం స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, పుకార్లు వ్యాపింపజేయొద్దన్నారు. ఇలాంటి సమయంలో అంతా బాధ్యతతో ఉండాలని సూచించారు. మరోవైపు కరూర్లో అరెస్ట్ విజయ్ అన్న పోస్టర్లు వెలిశాయి. సినీ నటులపై, రాజకీయ నాయకులపై అభిమానముండొచ్చు, కానీ అది ప్రాణాల మీదకి తెచ్చుకునేలా ఉండొద్దు. ప్రాణమి పోయాక ఇంకెక్కడి అభిమానం? జీవితమే శూన్యం. ఇక ఇంటి పెద్ద చనిపోతే మిగతా కుటుంబ సభ్యులు రోడ్డుపాలవుతారు. అప్పటికప్పుడు సంతాప ప్రకటనలు, పరామర్శలు, ఆ తర్వాత షరామామూలే. 1-2 రోజుల్లోనే అంతా మర్చిపోతారు. కానీ జీవితాన్ని పణంగా పెట్టి ఇలాంటి ర్యాలీలు, సభల్లోకి వెళ్లే జనం ఆలోచించుకోవాలి. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఏదో సభ పెట్టాం, వచ్చేవారొస్తారు, వారికేదైతే మనకేంటి అనుకునే పద్ధతి కూడా పోవాలి. మరి ఈ ఘటనతో తమిళనాడులో మున్ముందు పొలిటికల్ సభలు ఎలా ఉంటాయన్నది క్వశ్చన్ మార్కుగా మారుతోంది. అసలే అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. ప్రచారాలు పెద్ద ఎత్తున జరగాల్సిన ఇలాంటి టైంలో తొక్కిసలాటతో సభలు, ర్యాలీలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో చూడాలి. మరోవైపు ఈ ఘటనను డీఎంకే పొలిటికల్గా వాడుతుందా లేక టీవీకేకు మైనస్ అవుతుందా అన్నది చూడాలి.